నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సందర్శించారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థని పూర్తిగా పక్కన పెట్టింది. 2024లో ఎన్నికల్లో గెలిచిన అధికారంలో చేపట్టిన తర్వాత తొలిసారి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీజీ సెంటర్ ని సందర్శించడం జరిగింది. ఆర్టీజీ ద్వారా పౌర సేవలను సులభతరం చేయడం, పాలనలో వేగం పెంచడంపై అధికారులతో చర్చించారు. తిరుమల లడ్డు ప్రసాదం వ్యవహారంపై పెద్ద దుమారమే రేగుతోంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. దీక్షలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దుర్గమ్మ టెంపుల్ మెట్లని స్వయంగా శుభ్రం చేసిన పవన్ ఆ తర్వాత వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. ఇక అమ్మవారిని దర్శించుకున్నారు పవన్ కళ్యాణ్. మేము రామభక్తులం, ఆంజనేయ స్వామిని పూజిస్తాం. సగటు హిందువులకు ఎలాంటి భయం, ఇతర మతాలపైన ద్వేషం ఉండదు. కనకదుర్గమ్మ రథం సింహాలు మాయమైతే వైసీపీ నేతలు అపహాస్యం చేశారని మండిపడ్డారు. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మతం పుచ్చుకున్నారా లేదా నాకు తెలీదు. వైఎస్ జగన్ ను నేను ఎత్తి చూపటం లేదు. మీ సమయంలో జరిగిన అపచారంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రాయశ్చిత దీక్ష ప్రారంభించింది 3వ రోజు. నేను ఎప్పుడు కూడా చాలా చిన్న వయసు నుంచి సనాతన ధర్మాన్ని పాటించేవాడు. మా ఇష్టదైవం హనుమ ఆంజనేయ స్వామికి ఎప్పుడు రామభక్తులమే. ఎప్పుడు భక్తి, ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఇంట్లో ఇది మా స్వవిషయం అని చెప్పి ఎప్పుడు దీన్ని లోపలే పెట్టుకుంటాం తప్ప, లేదంటే అవసరమైన సమయాల్లో, పూజా సమయాల్లో, పండగల సమయాల్లో చెప్పుకుంటాం తప్ప దీనిని ఈ రకంగా చెప్పుకునే పరిస్థితిని ఎప్పుడు మేము అలవాట్లేదు. ఈ సగటు హిందువులో ఉన్న విధానం ఇది. ఎందుకంటే ఈ దేశంలో ఉన్న సగటు హిందువుకి ఎప్పుడు భయం ఉండదు. సగటు హిందువుకి ఏ రోజు కూడా ఇంకొక మతం మీద కానీ ఇంకో వ్యక్తి మీద కానీ ద్వేషం ఉండదు. విజయనగర సామ్రాజ్యం నుంచి అరబిక్ వ్యాపారులు ఇక్కడ గుర్రాలని అమ్ముకోవడానికి వచ్చి, విజయనగరం మహారాజుల గొప్పతనం ఏంటంటే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు గొప్పతనమైన వాళ్ళు వచ్చి అడిగింది ఏంటంటే, మాకు ప్రార్థించుకోవడానికి మాకు మస్జిద్ లేదు అంటే ఆయన కోట ప్రాంగణంలో మస్జిద్ కట్టించారు. సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తి తాలూకు విలక్షణం. అలాగే అనేక మంది సంస్థానాలు కానీ అందరూ కూడా పోర్చుగీస్ నుంచి వచ్చినా, ఎవరు వచ్చినా, క్రిస్టియానిటీని తీసుకొచ్చినా కానీ అందరికీ సమానంగా ఈ దేశం తీసుకుంది. పార్సీల్ని తీసుకుంది లోపలికి, జొరాస్ట్రియన్స్ని తీసుకుంది. ఏ మతం వచ్చినా లోపలికి తీసుకుంది, ఇముడ్చుకుంది తప్ప ఇంకో మతాన్ని ఎప్పుడు ద్వేషించాల. కానీ ఈరోజు నేను మాట్లాడుతుంది
ఈ ప్రాయశ్చితం దేనికి దీక్ష అనుకుని నేను ఎప్పుడు మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇదే దేవాలయంలో కనకదుర్గ అమ్మవారి రథం తాలూకు మన సింహాలు మాయమైనవి, కొన్ని ఇబ్బందులు తప్పులు జరిగినాయి అంటే ఒక్కొక్కరు ఎలా మాట్లాడారు వైసీపీ నాయకులు. వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, వాళ్ళెవరు ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, హిందువులే అందరూ. పొద్దున్నేస్తే తాళ్ళు కట్టుకునే వాళ్ళు, బొట్లు పెట్టుకునే వాళ్ళే. కానీ ఒక తప్పు జరిగింది, ఒక అపవిత్రం జరిగింది అంటే పదవులు అనుభవిస్తూ ఉన్నవాళ్ళు, పొద్దున లేస్తే గుళ్ళకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు, వీళ్ళు వెటకారం చేస్తూ ఉన్నారు. ఈ ఎంటైర్ ఈ విషయంలో వాళ్ళు మతం పుచ్చుకున్నారా లేదా నాకు అన్నీ తెలియదు. వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో ఘనమైన విజయాన్ని అందించారని, ఈ విజయాన్ని కూటమి ప్రభుత్వం బాధ్యతగా భావించి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలియజేశారు. ఈ సందర్భంగా నూజివీడు మండలంలో 43.50 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రి పార్థసారథి శంకుస్థాపన చేశారు. ఆ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి మీ అందరూ నూజివీడులో కాలు పెట్టిన దగ్గర నుంచి మే 13 ఘనమైన విజయాన్ని చేకూర్చిపెట్టారు. మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తాము. ఈ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం ఈ రాష్ట్రం బాగుపడాలి, మాకు ఏమి లబ్ధి చేకూరింది ఏమిటి అనే విషయాన్ని పక్కన పెట్టి ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతా ఉంది, వ్యవసాయాలు అడుగంటిపోతా ఉన్నాయి, పిల్లలకి ఉద్యోగాలు లేవు అనే ఆలోచనతో మీరందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి బ్రహ్మాండమైన విజయం చేకూర్చారని చెప్పేసి కూడా మీ అందరికీ శానిగా మనం చేస్తాను. ఈ కూటమి నాయకులు ఎవరు కూడా ఈ విజయాన్ని విజయంగా భావించుకోకుండా ఇదొక పెద్ద బాధ్యతగా భావించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. దేనికోసం అయితే ఈ రాష్ట్ర ప్రజలు మాకు పట్టం కట్టారో దాన్ని సాధించి 5 సంవత్సరాల తర్వాత మీ మొక్కలు చిరునవ్వు చూస్తూ మళ్ళీ మీకు మిమ్మల్ని ఓటు అడగాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మొదటి స్థలంగా చేస్తాం. అందరూ అంతా ఉన్నారు, ప్రతిపక్షం చేస్తా ఉన్నారు. వచ్చిన మొట్టమొదటి రోజునే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 64 లక్షల మంది పెన్షన్ ని 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి అధికారులకు రాకముందే శాంక్షన్ చేసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. 4,000 ఇవ్వడమే కాకుండా గడిచిన 3 నెలలకు కూడా 1,000 రూపాయలకి కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అంతకుముందు చెప్పేవాళ్ళు గత ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను నేనే కనుగొన్నాను, వాలంటరీ వ్యవస్థ మూలంగానే ఈ రాష్ట్రం పనిచేస్తా ఉంది, ఆ వ్యవస్థని ఏర్పాటు చేసింది నేనే, ఆ వ్యవస్థను అందరూ కూడా నా సైనికులు అని చెప్పేసి గొప్పగా చెప్పుకునేవాళ్ళు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 2.5 లక్షల మంది 2 రోజులు 3 రోజులు పెన్షన్లు పంచడానికి తీసుకుంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ వాలంటరీ వ్యవస్థ లేకపోయినా కూడా 1,30,000 మందితో సచివాలయ సిబ్బందితో మనం కేవలం ఒకే ఒక రోజులో పెన్షన్లు అన్ని కూడా పంపిణీ చేసామని చెప్పేసి మెదక్ అంటే నాయకుడు బలమైన నాయకుడు అయ్యండి, వ్యవస్థని అధికార యంత్రాంగాన్ని నడిపించగలిగిన. ఏలూరు జిల్లాలో బైక్ దొంగతనాల గ్యాంగ్ ని పట్టుకుని వారి వద్ద నుంచి 60 మోటార్ సైకిల్ ని ఒక కారుని స్వాధీనం చేసుకున్నామని ఏలూరు జిల్లా ఎస్పీ కె శివప్రతాప్ కిషోర్ తెలియజేశారు. ఏలూరులోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. నిడమర్రు దెందులూరు పోలీసులు చాకచక్యంగా గ్యాంగ్ ని పట్టుకున్నారని తెలియజేశారు. ప్రజల వాహనాలు కొనేటప్పుడు పూర్తి స్థాయిలో భద్రత వహించి సక్రమంగా వాహనాలని కొనుగోలు చేయాలని తెలియజేశారు.
ఒక మన ఏలూరు పోలీసు, ముఖ్యంగా మన నిడమర్రు సర్కిల్, తర్వాత మన దెందులూరు, తర్వాత మన సిఐ గారు రాజశేఖర్, నిడమర్రు సిఐ, మన దెందులూరు ఎస్ఐ గారు, మరి సిఐ పెద్దవేగి అందరూ కలిసి చాలా మంచి గ్యాంగ్స్ ని పట్టుకున్నారు. యాక్చువల్లీ ఒక 60 బైక్స్ కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర. ఒక మెకానిక్ ద్వారా ఈ బండ్లను బయట ఎక్కడైనా కొంచెం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతాల్లో లాక్ ఓపెన్ చేయడము, దాన్ని మళ్ళీ వీళ్ళు గ్రూప్ గా వెళ్ళి సేకరించుకొని అవన్నీ మిగిలిన వాళ్ళకి తాకట్టు పెట్టిన నెపంతో తక్కువ రేట్లో ఒక 10,000కి 20,000కి అట్లా అమ్మేసేటట్లు పెట్టుకోవడము, ఇట్లా చేస్తున్న ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఒక 60 బైక్లను కూడా ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ప్లస్ వాళ్ళతో పాటు వాళ్ళు వాడుతున్న కార్ని కూడా ఒకటి సీజ్ చేయడం. ఈ ఎవరైతే పోగొట్టుకున్న విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ త్వరలోనే కోర్టు పర్మిషన్ ద్వారా ఈ పులిగడ్డ జగదీష్ బాబు, ఇతను ఏలూరు, ఆగడం సూర్యప్రకాష్, వంజరపు శ్రీనివాస్, ఈ బొడ్డు లక్ష్మణ్, పఠాన్ ఒక మైనర్, శెట్టి చిన్న, ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా ఇట్లాంటి దొంగ బండ్లు ఏదైనా అమ్మడం కానీ కొనడం కానీ ఇవన్నీ చాలా పెద్ద నేరాల కిందకు వస్తాయి. ఆర్గనైజ్డ్ క్రైమ్ గా కూడా తీసుకోవడం జరుగుతుంది. సింపుల్ 379 కాంపౌండబుల్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇట్లాంటి నేరాలకి దూరంగా ఉండడం చేయండి. ఇట్లాంటి ఒకసారి మీ దగ్గర వచ్చిందంటే మీ మీద షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది, రెగ్యులర్ సర్వైలెన్స్ పెట్టడం జరుగుతుంది. ఇంకా రిపీట్ చేస్తుంటే మీ ఆస్తులు అట్లాంటివి కూడా ఏమైనా ఉంటే అటాచ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎవడైతే బండి కొంటున్నారో ఆ బండి కొనే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా బండిని చెక్ చేసుకోండి. బండి నెంబర్ని, బండి మీద ఉన్న చాసీ నెంబర్ని చూసి కొనండి. తక్కువకి వస్తుందిగా అని చెప్పి స్టేషన్ లేకుండా దొంగ బండి కాదో చెక్ చేసుకోకుండా కొన్నారంటే ఫ్యూచర్లో మీరు కూడా ఇబ్బంది పడతారు. సో ఇగ్నోరెన్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఇన్ లా. చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. కాబట్టి అట్లాంటి దొంగ బండులు కొని ఎంకరేజ్ చేయవద్దు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్వచ్ఛత హీ సేవలో భాగంగా ఈ రోజు చింతలపూడి అర్బన్ పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఆఫీస్ వద్ద శానిటేషన్ సిబ్బందికి మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ కి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ ఇన్ఛార్జి కమిషనర్ సిహెచ్ శారద, ఎమ్మెల్హెచ్పి లావణ్య, ఏఎన్ఎం బి ఝాన్సీ, కే కుమారి, హెల్త్ అసిస్టెంట్ ఎం బాలరాజు మరియు ఆశా వర్కర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా తక్కువ ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కొయ్యలగూడెంలో గత ప్రభుత్వంలో పరమ పవిత్రమైన తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగి అపవిత్రం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలని దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వంలోని అధికారులు కఠినంగా శిక్షించాలని ఏలూరు జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చింతల వెంకటరమణ డిమాండ్ చేయడం జరిగింది. కొయ్యలగూడెంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఘటనకి నిరసనగా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె పీడతో మాట్లాడారు. కల్తీ దోషులను లడ్డు కల్తీ దోషులను లడ్డు కల్తీ దోషులను లడ్డు కల్తీ దోషులను తిరుమల పవిత్రతను తిరుమల పవిత్రతను తిరుమల పవిత్రతను తిరుమల పవిత్రతను తిరుమల పవిత్రతను తిరుమల పవిత్రతను లడ్డు కల్తీ దోషులు వెంటనే లడ్డు కల్తీ దోషులు వెంటనే లడ్డు కల్తీ దోషులు వెంటనే రమేష్ ధ్వజస్తంభం కూడా పడాలి.
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం ఎల్లండిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పోలవరం శాసనసభ్యులు చిరి బాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల వద్ద నుంచి పలు వినతుల్ని ఫిర్యాదుల్ని స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం కన్వీనర్ బోరగం శ్రీనివాసు, మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని, మండల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ అందరూ బాగున్నారా? ఈరోజు ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం. ఇదే కార్యక్రమాన్ని ఎల్లండిపేట గ్రామంలో రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పోలవరం టీడీపీ ఇన్ఛార్జ్ బొరగం శ్రీని గారికి, అలాగే మండల అధ్యక్షులకి, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ మండల అధ్యక్షులకి, గ్రామాలు మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఈరోజు ఎందుకు అయ్యింది, మనం అధికారం వచ్చి 100 రోజుల పాలనలో ప్రజలకు ఏం చేశాం అనేటువంటి కొన్ని సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళాలి. వారికి మన ప్రభుత్వం ద్వారాగా ఏ సహాయ సహకారాలు అందుతున్నాయి అని ప్రజలకు తెలియపరచాలి అని ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు తెలియజేయడం, దాన్ని ఉద్దేశించి ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వం కూడా 100% అమలు చేయదు. కానీ మన ఎన్డీఏ కూటమి, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు 100% అమలు చేసే విధంగా ఈరోజు ప్రతి అడుగు కూడా వేసుకుంటూ ఈరోజు సీనియర్ నాయకులు, అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం మొత్తం 5 ఏళ్లలో అప్పుల మయమైపోయింది. మహిళల మంచి ప్రభుత్వం కాబట్టి మీరు అందరూ ఆదరించాలి. ఇంకా మీకు కావాల్సినటువంటి మీ కార్యక్రమాలు ఏదైనా మీరు ఏదైనా ఉంటే కనుక, మీకు ఏదైనా అవసరం ఉంటే కనుక ఎమ్మెల్యే గారిని సంప్రదించి మీరు పనులు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదే రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ముఖ్యంగా ఏంటంటే 16,000 ఉద్యోగాలు ఇచ్చారు, 16,437 ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన వరదల్లో కూడా వర్షం వస్తే కనుక ఇవన్నీ కూడా లెక్క చేయకుండా కనుక ఆయన ఇచ్చేసి మన బుడమేర మునిగిపోతే కనుక, విజయవాడ మునిగిపోతే కనుక ఆయన దగ్గర అందరిని రక్షించి ఆయన సహాయ సహకారాలు ఆయన రకాలు చేశారు. ఆయనతో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సాయం చేశారు. అలాగే వరద బాధితులకి 6 కోట్లు ఇచ్చారు, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇదే రకంగా అన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక దుర్మార్గం నుంచి కాపాడి మనందరూ కూడా విముక్తికి చేసినటువంటి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏలూరు జిల్లా నూజివీడ్లో ఎంప్లాయీస్ కాలనీలో కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో 2 దొంగలు ప్రవేశించి తాళం పగలకొట్టి ఇంటి నుంచి 21 కాసుల బంగారు ఆభరణాలు, 8 కేజీల వెండి సామాన్లు, 45,000 రూపాయల నగదుని దొంగలించుకుపోయారని ఈ కేసులో 2ని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 7,10,000 రూపాయలు రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలియజేశారు. పెద్ద కారు అయితే మన నూజివీడు టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో జరిగిన ఒక హౌస్ బ్రేకింగ్ దొంగతనంలో 72 గంటల వ్యవధిలోనే మన కొత్త సిఐ గారు వాళ్ళ టీం దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఛేదించి ఎగ్జాక్ట్ ఏమేం పోయినాయో అన్ని ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఈ 21.25 కాసుల బంగారం, 8 కేజీల వరకు వెండి సామాన్లు, ఒక 20,000 వరకు డబ్బు కూడా ఈ ముద్దాయిల నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ గురువెందుల వెంకటరమణ, ఈ గోపన్నపాలెం పంచాయతీ దెందులూరు ఒక ముద్దాయి, ఇంకొకరు బొంతు నరేంద్ర అదే గ్రామం, వీళ్ళిద్దరు కలిసి చోరీ చేయడం జరిగింది. అండ్ చాలా ఫాస్ట్గా, చాలా త్వరగా సాంకేతికను ఉపయోగించుకొని మన సిఐ గారు వాళ్ళ టీం ఈ దొంగల్ని గుర్తించడం జరిగింది. ఐ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్. ఇలాగే కంటిన్యూ చేసి ఇంకా వాళ్ళు
ఇట్లాంటి నేరాలను నిరోధించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మళ్ళీ ఇంకొకసారి ప్రతిసారి చెప్తుంటాము, ఈ సీసీటీవీ కెమెరాలు ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. ఈ సీసీటీవీ కెమెరాల ద్వారా ప్రజలకి చాలా మంచి జరుగుతుంది. ఓన్లీ ఈ దొంగతనాలు అనే విషయమే కాకుండా చుట్టుపక్కల ఏదైనా ఈ మధ్య జరుగుతున్న పోక్సో నేరాలు కావచ్చు, ఆడవాళ్ళని మీద ఏదైనా ఇబ్బందికరంగా ప్రవర్తించే ఆకతాయిలు కావచ్చు, ఈవెన్ మీ ఇంటి దగ్గర కానీ ఏదైనా షాప్ దగ్గర కానీ ఏదైనా యాక్సిడెంట్ జరుగుతుంది, మీ వెహికల్స్ మీద ఎవరైనా డాష్ ఇచ్చి వెహికల్ ఏదైనా డ్యామేజ్ అయినా కూడా ఇట్లాంటి సీసీటీవీ కెమెరాలు ఉంటే మనము వెంటనే గుర్తించి ఆ నిందితుల్ని పట్టుకొని తగిన మీకు పరిహారం పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఐ ఇంప్లోర్ ఆల్ ఆఫ్ ఏలూరు సిటిజన్స్ టు అటాచ్ మోర్ నెంబర్ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయినాక కూడా వీఆర్ గోయింగ్ టు డిస్కస్ విత్ కంపెనీస్ టు గెట్ సచ్ గుడ్ డిస్కౌంట్స్ ఫర్ ఏలూరు సిటిజన్స్. అందుకని ఈ సీసీటీవీ కెమెరాస్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, రిక్వెస్ట్ ఉందంటే లోకల్ పోలీస్ స్టేషన్ కి మీ రిక్వెస్ట్ పంపించండి. సో దట్ మీ డేటాబేస్ కూడా కమ్యూనికేట్ చేస్తాము. సో దట్ అక్కడికి వచ్చి మన ఈ సీసీటీవీ కంపెనీ. ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు 116వ బూతులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనితెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ సారథ్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజాప్రభుత్వం ద్వారా ప్రజలకి మంచి జరిగిన ప్రభుత్వ పనితీరుని ప్రజలకి వివరించిన మండల ప్రజా పరిషత్ మాజీ ఉపాధ్యక్షులు ఎంఏ రహీం, క్లస్టర్ ఇన్ఛార్జి పోలవరపు లక్ష్మీరాణి, తెలుగుదేశం పార్టీ నాయకులు వీరబత్తిన సుధా, రసూల్ ఖాన్, హబీబు, సచివాలయ సిబ్బంది పవన్, రవిశంకర్, నరేష్, శరణ్య తదితరులు పాల్గొన్నారు. ఏం లేదు 100 రోజులు ఇంకో పెన్షన్ ఉన్నారు ఎవరన్నా సిలిండరు మీకు ఇవ్వాల్సినవి అన్నీ కూడా త్వరలో ఇస్తాం. అక్టోబర్ 1 నుంచి సిలిండర్ ఇస్తాం. తర్వాత మీకు ప్రామిస్ చేసినవి ఒకటి చేసుకుంటాం. हमका बोलो सचिवालय में तो सारा डील कर रहे थे 10 तारीख को आता है 1 तारीख का दावा फोटो తీసుకుంటా ఫోటో చలో కాకపోతే అప్పటికి సామని పోయింది రసలు పంచి పెంచాం. మన వరదలో విజయవాడ ఎలా సెటిలైట్ చేశారు చంద్రబాబు గారు దగ్గర పర్లేదు రా బాగా చేశారా వరదలో ఇబ్బంది లేదుగా అందరికీ. అదేవిధంగా నాగా డిఎస్సి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఇవన్నీ మొత్తం చేసి పెట్టారు చంద్రబాబు గారు. మనం హామీలు ఇచ్చిన భాగంగా మన దీపావళి రోజున గ్యాస్ సిలిండర్ ఇస్తారు ఉచితంగా. ఈ ప్రభుత్వం వచ్చినాక చెన్నాయుడు బాబు గారు, పవన్ కళ్యాణి మాకు పెన్షన్ మధ్య ముందే ఇచ్చేస్తున్నారండి. మా అన్ని మునిగిపోయినా కూడా చూచారు, వచ్చి విమానం మీద వచ్చి చూసి వెళ్ళారు. ఆగస్టు 31కి శనివారం నాడు మాకు ముందు తెచ్చి ఇచ్చెళ్ళారండి. వానైనా ఇచ్చారండి. వాన వచ్చినా గానీ ఆ నీళ్ళ నుంచి వచ్చి నాకు ఇచ్చారండి. అందరికీ ఈ వాడకట్టిని పింఛని అమ్మ 1వ తారీఖే కాదా పెన్షన్ ఇచ్చారండి. కుటుంబానికి బాబా పాత బియ్యం కూడా ఇచ్చారండి నాకు మొలకైనానే. మనకి చంద్రబాబు నాయుడు నాయకత్వం అప్పుడు ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారు. పవన్ గారు వచ్చాక ఎంత నీళ్ళు వచ్చినా సరే దగ్గరుండి పేటపేటకు వచ్చి అందరిని చూసి పెన్షన్ అయితే మట్టుగా ముసలి ఇటువరకు వెళ్ళి అవస్థలు పడేవాళ్ళు ఇప్పుడు ఇంటింటికి వచ్చి చాలా బాగా ఇస్తున్నారు. ఈ నాయకత్వం అయితే బాగా. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం అడమిల్లిలో చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కి పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఏలూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జి గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి పాల్గొన్నారు. కేరళ వాయిద్యాలతో గంగిరెద్దులతో ఎడ్ల బండ్లతో స్వాగతం పలికిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభువై వెలిసిన శ్రీమద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజల్ని నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకి దర్శనమిచ్చారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 1,20,643 రూపాయలు సమకూరినట్లు తెలియజేశారు. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ కూరగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవస్థానానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యులు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. యథావిధిగా అన్నప్రసాదం కూడా అన్నప్రసాదం నందు ఉదయం 11:30 దాటిన నుంచి ఏర్పాటు చేయడం, అలాగే ఉచిత ప్రసాదం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే బొర్రంపాలెం PHC వారు కూడా ఆరోగ్య కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం జరిగిన సాధారణ బదిలీలో భాగంగా నన్ను శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానం వేమవరం గుట్లవల్లేరు మండలం కృష్ణా జిల్లాకు నిన్ను బదిలీ చేశారు. నేను అక్కడ శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా జాయిన్ అయ్యాను. ఇన్ని రోజులు కూడా మా దేవాలయ అభివృద్ధికి మాకు సహకరించిన పెద్దలకు, భక్తులకు, రాజకీయ ప్రముఖులకు, అధికారులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ దేవాలయానికి MSN-చార్టీస్ అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారిని శ్రీమతి ఆర్వి చందన గారు నిన్న ఈ దేవాలయం కార్యనిర్వహణాధికారిగా జాయిన్ అవ్వడం జరిగింది. నాకు సహకరించినట్టే భక్తులు 50 మంది, అందరూ పత్రికా సోదరులు, అందరూ కూడా రాజకీయ ప్రముఖులు కూడా మా కార్యనిర్వహణాధికారిని వారికి సహకరించి దేవాలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. అన్ని కాలాల్లో కంటే వర్షాకాలంలో అంటువ్యాధులు ఎక్కువగా సంభవించే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు పరిసరాన్ని పరిశుభ్రత పట్ల ఎక్కువ శ్రద్ద తీసుకోవాలని ఏలూరు అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించడం జరిగింది. స్థానిక పెదపాడు మండలం గోగుంట ముంపు గ్రామాలపై అధికారుల సూచనల మేరకు సందర్శించి అక్కడ ప్రజలతో మాట్లాడుతూ వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడటం వలన వర్షం నీరు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉండటం వలన దోమలు ఎక్కువగా వృద్ది చెంది దోమకాటు ద్వారా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా మొదలగు వైరల్ జ్వరాలు మొదలగు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తుమ్మల గిరిజ చంటయ్య, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రామలక్ష్మి, హెల్త్ సూపర్వైజర్ ఏ శ్రీనివాసరావు, హెల్త్ అసిస్టెంట్స్ మేకా శ్రీనివాసు, పి శ్రీనివాసు, ఆరోగ్య కార్యకర్త శ్రీలక్ష్మి, MLHP సంయుక్త ఆశా కార్యకర్త నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. వర్షాకాలంలో ఎక్కువ అనారోగ్య సమస్య మనకి ఎక్కువ సంక్రమిస్తుంటాయి. ఇందువల్ల వర్షాలు ఎక్కువగా పడటం వలన దోమలు కొద్ది దగ్గర చెందడం వలన ఇంకా దగ్గర మీరు దోమల ద్వారా అనేకమైన ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నాయి. ప్రపంచంలో చిన్న కీటకం అది. మనకి ఎక్కువగా హాని చేసే దోమలు మీరు అనుకున్నట్లు ఈ మురికిట్లో పెరిగే దోమ కాదు. మనకి ఎక్కువగా హాని చేసే దోమ ఈ మురికిట్లో పెరిగే దోమ కాదు. మనకి ఎక్కువగా హాని చేసే దోమ మన ఇంట్లో ఉండే ఏంటంటే నిల్వ చేసే నీళ్ళలో పెరిగే దోమ ప్రమాదకరం దోమ. ఇది తొట్టులో పెరిగే దోమ ప్రమాదకరం. అంటే మంచినీటిలో నీటిలో పెరిగే దోమ ప్రమాదకరం. మంచినీటి నిల్వ ప్రాంతం పెరిగే దోమ అంటే డెంగ్యూ సమస్య దోమ, మలేరియా సమస్య దోమ. అసలు మన ఏరియాలో మలేరియా లేదు, కానీ డెంగ్యూ జ్వరాలు ఏలూరు పరిసర ప్రాంతాల్లో అడపదడప డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి. మీ గోగుంటూ లేకపోతే కానీ ఏలూరు పరిసర ప్రాంతాలు ఆ చాటపర కానీ శనూరుపేట కానీ ఆ ఏరియాలో పేరు చెప్పకూడదు కానీ ఆ ఏరియాలో డెంగ్యూ జ్వరాలు ఉన్నాయి. మీరు ఎవరైనా ఏలూరు వెళ్ళినప్పుడు ఆ దోమ మళ్ళీ కుట్టి మనకి వచ్చే 60 సంవత్సరాలు ఉన్నాయి. కాబట్టి మీరేం చేయాలంటే చెప్పాం కదా, మేము ప్రతి తొట్లు చూసాం. మేము ఆ తొట్లు కూడా వారం కోసం కడుక్కొని మూతలు పెట్టుకోవాలి. ఇంటి పరిసరాల్లో ఇటు కొబ్బరి బొండాలు కానీ టైర్లు కానీ ఉండకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఈ రుబ్బులో ఉంటుంది, పచ్చడి రుబ్బుకుంటాం, అలాగే ఉంచేస్తాం. మనం పచ్చడి రుబ్బుకుని వెంటనే కడిగి బోర్లా పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్ ఉంటుంది, మా ఇంట్లో ఫ్రిడ్జ్లు ఉన్నాయా?
ఆ ఫ్రిడ్జ్లో బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో కూడా మనం పట్టించుకోం. అది మంచిదే కదా, ఆ బాక్స్లో నీళ్ళు చేరుతాయి, అక్కడ డెంగ్యూతో పడతాయి, పెరుగుతుంటాయి. అందువల్ల మనం ఏంటంటే వారానికి ఒకసారి ఈ ఫ్రైడే డ్రైడే యాక్టివిటీస్ నిర్వహించాలి. అందువల్ల మనకి ముఖ్యంగా మనకి ప్రమాదకరమైన కీటకం ఏంటంటే దోమ. ఎందుకంటే డెంగ్యూ జ్వరం అనేది సాధారణ జ్వరం, దానికి మందులు లేవు. డెంగ్యూ జ్వరానికి మందు టైఫాయిడ్కి ఉన్నాయి, మలేరియాకి ఉన్నాయి, మిగతా జ్వరాలకు ఉన్నాయి, కానీ డెంగ్యూ జ్వరానికి మందులు లేవు. అందువల్ల డెంగ్యూ జ్వరం అనేది కొద్దిగా అస్థితి ప్రమాదకరమైన జ్వరమే. ఎందువల్ల ప్లేట్లెట్స్ పడిపోయి ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత ఆయన పంపించానమ్మా, పంపించాను. అర్థమమ్మా, ప్లేట్లెట్స్ పడిపోవడం వల్ల ఏ హాస్పిటల్ అడ్మిట్ చేసినా లక్షల డబ్బులు అంట భయపడేస్తారు. డెంగ్యూ మీద వ్యాపారం దొరుకుతుంది. డెంగ్యూ సంబంధించిన మందులు మన ప్రాథమిక ఆరోగ్య పెదపాడులు ఉన్నాయి, మీకు ఇక్కడ వసంతవాడలు ఉన్నాయి, మన ఎంఎన్హెచ్మెంట్ సెంటర్ ఉన్నాయి. అక్కడ డెంగ్యూ కిట్లు ఉంటాయి, మలేరియా కిట్లు ఉంటాయి, టైఫాయిడ్ కిట్లు ఉంటాయి, షుగర్ మందులు ఉంటాయి, షుగర్ టెస్ట్లు ఉన్నాయి. పెదపాడులో 63 రకాల పరీక్షలు ఉన్నాయి. చాలా మంది మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ప్రైవేట్ ల్యాబ్లో వేలు ఖర్చు పెట్టుకొని టెస్ట్లు చేయించుకుంటారు. ఏం టెస్ట్ చేయించుకుంటారో? షుగర్ టెస్టేనా? అది మనకి పెదపాడులో ఉంది. మలేరియా టెస్ట్ చేయించుకుంటారా? మన పెదపాడులో ఉంది. డెంగ్యూ టెస్ట్ మన పెదపాడులో ఉంది. ఇంకా డిగ్రీ పరీక్ష మన పెదపాడులో ఉన్నాయి. మీకు ఇంకెందుకు? మీకు కావాల్సి అయ్యే కదమ్మా. అవన్నీ ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. మీరు వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇస్తారా? ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఇవ్వాలా? బుకింగ్ చేస్తారా లేదా? అదే ప్రైవేట్ హాస్పిటల్లో బుకింగ్ చేస్తారా? 400 రూపాయలు ఫీజు ఇచ్చుకోవాలి. టెస్ట్లకి 2000 రూపాయలు కట్టాలి అక్కడ. కానీ మన ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.